తెలుగు సినిమాల్లో నారదుడి పాత్రను ఎందరెందరో నటులు పోషించినా ఆ పాత్ర పేరు చెప్పగానే నటప్రపూర్ణ కాంతారావు సామాన్య ప్రేక్షకులకు గుర్తుకు వస్తారు. దాదాపు 25 సినిమాల్లో ఆయన ఆ పాత్ర పోషించి ఉంటారు. నారదుడి పాత్రలో కాంతారావు చూపించినన్ని డైమెన్షన్స్ మరెవరూ చూపించలేదు. 1958లో వచ్చిన గంగా గౌరీ సంవాదం చిత్రంలో ఆయన తొలిసారిగా నారదుడి పాత్ర పోషించారు. విఎన్ రెడ్డి ఆ చిత్రానికి దర్శకుడు, ఛాయాగ్రాహకుడు. ఆ సినిమాలో శివుడిగా సిహెచ్ నారాయణరావు నటించారు. నిజ జీవితంలో అక్కా చెల్లెళ్ళు అయిన షావుకారు జానకి, కృష్ణకుమారి ఈ చిత్రంలో గంగా గౌరీ పాత్రలు పోషించారు. హీరో నారాయణరావు మెడలో పాము వేసుకుని నటించాలంటే భయపడేవారు. ఎలర్జీ వస్తుందేమోనని ఒళ్ళంతా ఉడుకులం రాసుకునేవారు. ఆ తర్వాత 1960లో వచ్చిన దీపావళి చిత్రంలో మరోసారి నారదుడి పాత్ర పోషించారు కాంతారావు. ఇందులో శ్రీకృష్ణ పాత్రను నటరత్న ఎన్టీఆర్ పోషించారు. ఈ సినిమాలో నారదుడి పాత్రపై చిత్రీకరించిన కరుణా చూపవయ్య అంటూ సాగే పాట కాంతారావుకు ఎంతో ఇష్టం. ఈ చిత్రంలో కాంతారావు నటించిన తీరు చూసి ఎన్టీఆర్ ముగ్ధుడయ్యారు. బ్రదర్, నేను శివుడు, రాముడు, శ్రీకృష్ణ వంటి పాత్రలన్నీ పోషిస్తాను, కానీ నారదుడి పాత్ర జీవితంలో వేయను. ఆ పాత్ర ఎప్పటికీ మీకోసమే రిజర్వ్ అయి ఉండాలి అని ఎన్టీఆర్ అభిమానంతో కాంతారావుకు మాట ఇచ్చారు. ఆయన చివరి వరకు ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. ఆ తర్వాత తన సొంత చిత్రం సీతారామ కళ్యాణంలో నారదుడి పాత్ర కాంతారావుకి ఇచ్చారు ఎన్టీఆర్. షూటింగ్ మొదలుపెట్టే ముందు కాంతారావును పిలిచి, బ్రదర్, ఈ చిత్రంలో హాస్యానికి నేను అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. కస్తూరి శివరావు పాత్ర ఉన్నా అది సామాన్య ప్రేక్షకుల కోసం చేర్చింది. ఈ చిత్రంలో అసలైన హాస్యం నారదుడి పాత్రలోనే ఉంది. ఆ పాత్ర పోషించడం మీకున్న ప్రజ్ఞ మాకు తెలుసు, అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నాం. ఈ పాత్రని తెరపై ఆవిష్కరించడంలో మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. డైలాగులు ఎలా చెప్పాలనిపిస్తే అలా చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. ప్రేక్షకుల మెప్పు మాత్రం పొందాలి అని చెప్పారు ఎన్టీఆర్. కొన్ని డైలాగుల్ని తనదైన రీతిలో పలికి నటించి చూపించారు కాంతారావు. ఆ పద్ధతి ఎన్టీఆర్కు బాగా నచ్చింది. బాగుంది బ్రదర్, ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్. కొన్ని సీన్లలో నేను నీ తాతను సుమా అనే ధోరణిలో డైలాగులు ఉన్నా ఎన్టీఆర్ అభ్యంతరం చెప్పలేదు. సీతారామ కళ్యాణం చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన రావణుడి పాత్రతో పాటు కాంతారావు నారదుడి పాత్ర కూడా ప్రేక్షకుల్ని అలరించింది. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో అర్జునుడి కాళ్ళు కడిగి సుభద్రను ఇచ్చి వివాహం జరుపుతాడు శ్రీకృష్ణుడు. ఆ వేషాలు వేసింది అక్కినేని ఎన్టీఆర్. ఆ కమనీయ దృశ్యం చూసి నారదుడు మురిసిపోయి, ఉజ్వల దృశ్యంబు చూడగలిగితే నా జన్మ ధన్యంబుగా అని పద్యం చదువుతాడు నారదుడి పాత్రధారి కాంతారావు. నిజమేనంటూ ప్రేక్షకులు కూడా థియేటర్స్లో ఈ సీన్ చూసి కరతాళ ధ్వనులు చేసేవారు. ఇక శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో నారదుడి పాత్రే కీలకం. ఆ సినిమాలో చివరి అరగంట రామారావు, కాంతారావు విశ్వరూపం చూపించారు. సినిమా ప్రారంభంలో వచ్చే ఓహో మోహన రూప, చివరిలో వచ్చే భలే మంచి చౌకబేరం పాటలు అద్దరిపోయాయి. ఆ పాటలు ఇప్పుడు విన్నా మనసు ఆనందంతో పులకించిపోతుంది. ఎన్టీఆర్ సొంత చిత్రం శ్రీకృష్ణ సత్య సినిమాలో కూడా నారదుడి పాత్ర పోషించారు. నట సామ్రాట్ ఏఎన్ఆర్ కూడా నారదుడి పాత్ర పోషించడం విశేషం. భూ కైలాస్ చిత్రంలో ఎన్టీఆర్ రావణుడిగా, ఏఎన్ఆర్ నారదుడిగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే నారదుడి పాత్రే కీలకంగా రూపొందిన శ్రీకృష్ణమాయ చిత్రంలో అక్కినేని నారదుడి పాత్ర మరోసారి పోషించారు. నటభూషణ శోభన్ బాబు శ్రీకృష్ణ అవతారం, సతీ అనసూయ చిత్రాల్లో నారదుడిగా నటించి అలరించారు. అందాల నటుడిగా పేరు పొందిన హరనాథ్ బాలభారతంలో, నందమూరి బాలకృష్ణ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రాల్లో నారదుడి పాత్రలు పోషించారు. హాస్య నటులు కూడా నారదుడి పాత్రను తమదైన రీతిలో పోషించి పేరు తెచ్చుకున్నారు. చెంచులక్ష్మి, భీష్మ చిత్రాల్లో రేలంగి, సతీ అనసూయ, కృష్ణప్రేమ, ప్రమీలార్జునీయం, శ్రీరామకథ చిత్రాల్లో పద్మనాభం, భీమాంజనేయ యుద్ధంలో చలం నారదుడి పాత్రలు పోషించారు. నేను నారదుడి పాత్ర పోషించడం ఏమిటి అని అన్నా వినకుండా హాస్యనటుడు రమణారెడ్డికి లాల్చీ తొడిగి పార్వతీ కళ్యాణం చిత్రంలో నారదుడి వేషం వేయించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ భక్త ప్రహ్లాద చిత్రంలో నారదుడి పాత్ర పోషించడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.